హలో! హలో అన్న, వందనాలన్నా. వందనాలమ్మా. అన్న నాకు ఒక డౌట్ అన్న. యెహోవా దేవుడు లేడు, ఇలా క్రియేట్ చేశారు అని చెప్తున్నారు ఏంటన్నా? మా ఊర్లో ఒక సంఘం ఉంది. ఇయన్నీ తప్పుడు బోధలు. అయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అట్టాంటివి బోలెడన్నుండయి. ఆ, మరి అదొక్కటే అందులోకి గాదు. వెళ్ళి అదొక్కటే గాదు. బైబిల్‌లో ఉన్న విషయాలను వక్రీకరించి తయారు చేసినయి చాలా ఉండయి. కల్టు బోధలంటారు వాటిని. ఆ, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోకి వెళ్ళిన వాళ్ళకి మాట కట్ అవుతుందమ్మా మీది. ఆ చర్చిలో ఆ చర్చి పాస్టర్ చనిపోతే హ్మ్. వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయన మొన్న 6 నెలల నుంచి. హ్మ్. ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి తప్పుడు బోధిస్తున్నాడన్న. ఏం చెబుతున్నారాళ్ళు? అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్, మా ఊర్లో 3 సంఘాలు ఉన్నాయన్న. మా 3 సంఘాల్లోనూ ఇది ఈయన బోధ వల్ల ఒక చర్చిలోను ఇది బెనహర్ క్రీస్తు సంఘము, అందులోకి వెళ్ళొద్దు అని చెప్పారు ఒక ఆయన. అది కల్టే. ఆ, అది పూర్తిగా అసలు అది 100% తప్పది. తర్వాత ఇంకోటేంటిది? ఇంకోటి ఏంటంటే ఆ చర్చిలో వాళ్ళకి పాపం వాళ్ళ గురించి తెలియదన్న. ముందు ముందు ఏంటంటే మామూలుగా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఈ బెన్హారు సంఘాల గురించి బోధిస్తాడంట అన్న. అది మీరు బెనహర్ అని అంటా ఉన్నారు. బెనహర్ కాదు. ఆ సంఘం పేరు బ్రెన్హామ్ అనమాట. బ్రహ్మాం. అవన్నీ కూడా తప్పు అమ్మ. వాటిలో వాళ్ళలో పడబాకండి మీరంతా కూడా. అటు పోబాకండి. ఇప్పుడు అందులోకి వెళ్ళే వాళ్ళ పాపం అమాయకులన్న, ఏం తెలియదు. అదే చెప్పండి. అది కరెక్ట్ కాదమ్మా. మనకి 66 పుస్తకాల గ్రంథం బైబిల్ ఉంది. ఇదే మనకి ఇక్కడెక్కడ కూడా బ్రెన్హామ్ పేరు కానీ లేకపోతే వాళ్ళ గురించి కానీ ఎక్కడా లేదు. లేనిపోయిన అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి చెప్పండి. ఇప్పుడు ఒక మాట, మనకు తెలిసింది మనం చెబుతాం. అది వాళ్ళు వింటే సరే ఉంది, వినకపోతే వాళ్ళే నాశనానికి పోతారు. మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అట్టగా తిట్టని చెబుతాం. చెప్తే వాడు వింటే విన్నాడు, వినకపోతే మనం ఏం చేస్తాం? దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు పేతురు యేసుక్రీస్తుకి యోహాను గారు బాప్తిసం ఇచ్చారు. తర్వాత పేతురు గారు, తర్వాత పౌలు గారు వీళ్ళందరూ కలిపి సువార్త అపోస్తులు బాప్తిసాలు ఇచ్చారు కదన్నా. ఇప్పుడు ఈ బెన్హారు క్రీస్తు అంట అపోస్తులు యోహాను తర్వాత ఈ బెన్హార్ క్రీస్తు నామంలోనంట బాప్తిసం పొందుతున్నారంట అందరూ చెప్తున్నాడు అన్న. వాళ్ళ నాశనానికి తీసుకెళ్ళటం వల్ల బైబిల్ రెఫరెన్స్ చూపిమనమ్మా. ఇప్పుడు ఇవన్నీ కాదు మనకి. ఇప్పుడు మనుషులు చెప్పే మాటలొద్దు. బైబిల్లో ఎక్కడుంది బ్రెన్హాం పేరుని బాప్తిసం ఇవ్వాలని కానీ, అసలు బ్రెన్హాం ప్రస్తావన కానీ బైబిల్లో ఎక్కడన్నా ఉందా? లేని దాన్ని కొత్త దాన్ని తెచ్చి మీరు ఎందుకు ఇట్లా జనాలు నాశనం చేస్తున్నారని చెప్పి అడగండి. అది లోతైన అది పరిశుద్ధాత్మ దేవుడు అంట బెన్హార్ క్రీస్తు అంట అన్న. పరిశుద్ధాత్మ బ్రహ్మం అని ఎక్కడుంది మనకి రెఫరెన్స్? దానికి ఆధారం ఏంది? అది లోతైన మర్మం అంట. సాంబశివరావు బ్రహ్మం మన పరిశుద్ధాత్మ దేవుడు అని నేను కూడా బయటకు వచ్చి నా గురించే చెప్పాడు యేసుక్రీస్తు, నేనే పరిశుద్ధాత్మని అని చెబుతాను. నమ్ముతారా మరి? నమ్ముతామన్నా. మరి బ్రహ్మాన్ని ఎందుకు నమ్మాలి మనం? అది లోతైన అది మర్మం అంట. అది దూత అంట అండి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు అంట దూతను పంపించదండి. అది ఎట్లా? రుజువు లేదు కాడ. రుజువు లేదు. బ్రహ్మం అనేది ఎందుకు అనుకోవాలి? బ్రహ్మం ఆయన ఒక దైవజనుడు అంతే, ఒక పాస్టర్. ఆ పాస్టర్ని అదే దొంగ మాటలు అన్నీ కూడా. అవన్నీ దొంగ మాటలు. ఇప్పుడు బ్రహ్మము అనేటువంటి వ్యక్తి ఒక పాస్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయన మీద ఉన్నటువంటి మితిమీరిన అభిమానంతో ఆయన దూతగాను దేవుడుగాను చేసేసారు. అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే వీళ్ళంతా కూడా వీళ్ళు నాశనానికి పోయేది కాక వీళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఆయన ఏమన్నా చెప్పారన్నా నేనే దేవుణ్ణి? ఎక్కడా లేదు అసలు. ఎక్కడా లేదు. ఆయన ఎక్కడా చెప్పలే. ఆయన కారు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. బ్రహ్మం గారు కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆయన. దుర్మరణం పాలయ్యాడు పాపం ఆయన. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఇలా ఆయనే దేవుడు, ఆయన దూత అని ఆయన మీద 3 సంఘాలు ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మం మీద ఒకటి కాదు 3 ఉన్నాయి.
ఆ! అందువలన ఏందంటే మనుషుల్ని గలిబిలి చేసి చక్కగా మంచి హ్మ్, వాక్యంలో నడిపింపబడుతున్నటువంటి విశ్వాసుల్ని వాళ్ళ హృదయాలని చెదరగొట్టి, వాళ్ళకి ఆ, లేనిపోని గలిబిలి కలుగజేసి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అవునండి. ఇబ్బంది పెడుతున్నారు ఈ దుర్మార్గులంతా. ఈ బ్రహ్మ బోధలని తీసుకొచ్చి. కల్టు ఇదంతా కూడా అవునండి. దుర్మార్గం ఇది. అసలు ఈ వలలో అది మీరు పడనే పడొద్దు. అలాగే అన్న. ఈ ఆ వలలో చర్చి మీరు పాస్టర్ పడనే పడొద్దు. అసలు ఉమ్, మనకి 66 పుస్తకాల గ్రంథం. పరిశుద్ధాత్ముడు ఆ, రాయించినటువంటి గ్రంథం 66 పుస్తకాలు ఇప్పుడు మనం ఏదైతే ఉందో, ఈ అవును. బైబిల్‌నే మనం ఫాలో అవ్వాలి తప్ప, ఇందులో ఉన్నటువంటి వాక్యాలే మనకు ఆధారం తప్ప, ఈ మధ్యలో అవునండి. పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఈళ్ళు క్రియేట్ చేసినటువంటి కల్పిత కథలు, కల్పిత బోధలనేవి అస్సలు వాటి ఆ, గురించి మీరు ఆలోచించొద్దు. అటువైపు ఎవరైనా పోతున్నా గాని మీరు వాళ్ళకి అవేర్‌నెస్ కలిగజేయండి. అలాగే ఆయన అన్న. కారు యాక్సిడెంట్‌లో చచ్చిపోయాడు. మామూలుగా ఒక ఆ, పాస్టర్ ఆయన. ఆ, అటువంటి వ్యక్తిని పూజించడం ఏంది మనం? ఆయన పరిశుద్ధాత్ముడేంది? ఈ పిచ్చి ఎక్కి ఈళ్ళు కొంతమందుండారు మానసిక రోగులు ఈళ్ళంతా గూడా. అవునన్న. మానసిక రోగులు క్రియేట్ జేశారు ఈ బోధల్ని. అవును. దాంట్లోకెళ్ళేవాళ్ళు గూడా మానసిక రోగులే. అవునన్న. వాళ్ళకి మనసనేది సరిగ్గా పనిజేయదనమాట. మైండ్ సరిగ్గా పనిజేయదు. ఆ, ఒక రకమైన సైకోయిజం ఉంటది వాళ్ళలో. అవునన్న. ఆ! అసలు ఆ బోధలు గాని, అటు గాని అసలు మీరు ఆలోచించొద్దు. అటు ఎళ్ళవద్దు. అదొకటి తల్లి సంఘం అని ఒకటి రకరకాలుగా పుట్టుకొచ్చినియి. అవునన్న. ఈ పిచ్చోళ్ళు మానసిక రోగులు క్రియేట్ చేసినటువంటి బోధలు, ఈ కల్టు బోధలన్నీ గూడా. అవునన్న. ఆ! ఈ అసలు ఈటి గురించి ఎక్కడ మనకి అది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలేంటి మనకి చక్కగా బైబిల్‌లో ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ గూడా ఎంత అవును. ఎటువంటి ఇది లేదు. మంచి క్లారిటీగా ఉన్నాయి అన్నీ గూడా. అవునన్న. మనం ఆయన ద్వారానే మనకు పరలోకం. ఆయనే మనకు అవునండి. దేవుడు. అంతేగాని ఈ మధ్యలో ఈ బ్రహ్మలు, బొనహంలు ఇట్లాంటోళ్ళు ఎవరు లేరు. తండ్రి లేడు, తండ్రిని క్రియేట్ చేశారు, తండ్రి లేడు అని తప్పు చెప్తున్నారు అది. వీళ్ళు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. అవును. మరి మనకు మత్తయి సువార్త 28 అధ్యాయం చివరిలో ఏమని ఉంటది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇమ్మని స్వయంగా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. అవునండి. స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. అవునండి. అలాంటప్పుడు ఈళ్ళెవరు మధ్యలో అది తండ్రి లేడని చెప్పటానికి? తండ్రి లేకుండా అవును. అసలు అది ఇంకా పెద్ద తప్పది. అవునండి. తండ్రిని ఎంత కీర్తించాడు యేసుక్రీస్తు. ఆయనకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఎంత లోబడ్డాడు. తండ్రికి ఎంత అన్న లోబడ్డాడు మత్తయ్య యేసుక్రీస్తు. అన్న మత్తయ్య ఎన్ని అధ్యాయం అన్న? 28 అధ్యాయం చివరిలో ఉంటది చూడండి. అలాగే అన్న. చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఆ, చాలా స్పష్టంగా అలాగే అన్న. ఉంటది. అలాగే అన్న. అలాగే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి. యేసుక్రీస్తు చెప్పిన ఆ, మాటను వదిలిపెట్టి మనం ఆ, ఎవరో ఈ పిచ్చోళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు ఫాలో అవ్వాలి? అవునన్న. మనకి ఎంత స్పష్టంగా ఉంది బైబిల్‌లో. అవునండి. ఆ! దేవుడి మాటలే. మనకి ఎవరు ఎన్ని చెప్పినా గాని వాక్యపు వెలుగులో దాన్ని పరిశీలన చేయాలి మనం. అవునండి. ఇది మన వాక్యానికి సరిపోలుతుందా లేదా? యేసుక్రీస్తు అవును. చెప్పినటువంటి మాటలకి, ఈళ్ళు ఉమ్, చెప్పేటటువంటి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా లేదా? ఇట్లా అవునండి. మనం పరీక్షించుకొని ముందుకెళ్ళాలి తప్ప గుడ్డిగా నమ్మకూడదు ఏది గూడా. అవునండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలే మనకి ఫైనల్ ఇంకా. ఇక వాటికి తిరుగులేదు. అవునండి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే మనం ఫాలో అవ్వాలి తూచా. అంతేగాని ఇంక వేరే విషయాల గురించి మనం పట్టించుకొని మనం బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అన్న. చక్కగా తేటగా ఉండేయి దేవుడు చెప్పిన మాటలు మనకు బైబిల్‌లో. వాటిని ఫాలో అవ్వటమే. అలాగే. యేసుక్రీస్తు బోధనలు ఫాలో అవటమే మనం. అంతేగాని ఈళ్ళెవరు పిచ్చోళ్ళు బ్రహ్మం అని, ఎవడు పడితే వాడొచ్చి అవును. నేను ప్రవక్తనని. ఇయన్నీ దేవుడు ముందుగానే చెప్పాడు మనకు. యేసుక్రీస్తు నా పేరిట అవును. అనేక మందొస్తారు. నేనే క్రీస్తునని చెబుతారు. లేతే నేనే అవును. పంపించానని చెబుతారు. ఇట్లా రకరకాలుగా వస్తుంటారు. మీరు వాళ్ళందరి విషయంలో జాగ్రత్త పడండి. నమ్మగాకండి అని చెప్పాడు. అవునండి. బైబిల్‌లో మనకు చాలా స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. ఉన్నాయండి. సో, అవునండి. ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది ఇప్పుడు. ఈ బ్రహ్మం బోధలని, లేతే ఈ తల్లి సంఘం అని, లేతే ఉమ్, యెహోవా సాక్షులని ఇట్లా రకరకాలుగా కల్టోళ్ళంతా బయలుదేరారు. అవునండి. ఇది ఎప్పుడో చెప్పాడు యేసుక్రీస్తు మనకి. ఇప్పుడు కొత్తగా మనం చూడటం కాదు. బైబిల్‌లో ఆ, హెచ్చరించాడు. ఇలాంటి వాళ్ళ అవునండి. విషయంలో మీరు జాగ్రత్త పడండి అని. అవునండి. అందువల్ల ఏందంటే మనకి అల్టిమేట్ ఫైనల్ యేసుక్రీస్తు బోధలే. ఆయన మాటలే మనకి మనం ఫాలో అవ్వాల్సింది. ఈ అలాగే. పిచ్చోళ్ళంతా గూడా ఈళ్ళంతా మానసిక రోగులమ్మా ఈళ్ళు. అంటే మనసు మైండ్ సరిగ్గా పనిచేయనోళ్ళు ఈళ్ళంతా. అవునండి. వీళ్ళలో ఒక రకమైన సైకోయిజం గూడా ఉంటది.
అవునండి. అది అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి వీళ్ళల్లో. మానసిక రోగం, సైకోయిజం అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఈ కల్టు బోధలు చేసేవాళ్ళు అందరిలో ఉంటాయి. నేను గమనించాను అవునండి. వీళ్ళందరిలో. అవునండి. అది ఒక రకంగా అయినా సాతానే వీళ్ళని నడిపిస్తా ఉంటది. సాతానేనండి. ఆ! సాతాను బోధ సాతానే అండి. నడిపిస్తాం. అదే అంటే మీ ఆ! బైబిల్‌లో ఉన్నటువంటి మాటల్ని సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఈటికి ముడేస్తుంటారు. అవునండి. అవునండి. ఈళ్ళు చెప్పేదానికన్నా బైబిల్‌లో ఉన్న వాక్యానికి అసలు ఏమాత్రం పొంతనుండదు. అయినా సరే పొంతనుండదండి. వీళ్ళు తీసుకొచ్చి దానికి దీనికి ముడేసి మనల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అవునండి. అది కల్టు బోధల విషయంలో చాలా జాగ్రత్తగుండాల. హ్మ్. ఆ! అస్సలు వాటి థాంక్ అవసరం లేదు. మనకు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో, మనకది అల్టిమేట్. అవునండి. అందులో అది పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ప్రతి దానికి గూడా మనకి స్పష్టత ఉంది. దేవుడు చెప్పిన ప్రతి అవును. మాటకి. అవునండి. అది. అక్కడ అన్న ఉండే వాళ్ళకి మీరు వందనాలన్నా. ఇయన్నీ చెప్పండమ్మా. అటు బోయే వాళ్ళందరికి గూడా మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే వింటే బాగుపడతారు. వినకపోతే మనం ఏం చేద్దాం? ఇక వాళ్ళు నాశనానికి పోతారు మనం చేయగలిగింది. అంతేనండి. అంతేనండి. మన ప్రయత్నం మనం చేస్తాం. అలాగే అండి. హ్మ్. థ్యాంక్స్ అన్న. నాకు ఆ! చాలా ఆహ్, క్లారిటీ ఇచ్చారన్న. హ్మ్. నాకు ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. డౌట్లు చేయండమ్మా. ఉంటే మళ్ళీ. ఉదయం చేయండి. 8 ఆ! నుంచి అలాగే. 10, 11 మధ్యలో ఎప్పుడైనా చేయండి. అలాగే అన్న. అలాగే అన్న. హ్మ్. వందనాలన్న. వందనాలు. ఉంటానన్న. ఓకే.